చక్కటి విషయాలు, యథార్థత కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలు అని చెప్పడం జరిగింది. దేవునికి ఒక మాటని తెలియజేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ చదువుకున్న వాక్య భాగంలో 3 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తారు. రోగిని స్వస్థపరుస్తారు. ఇది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తారు. కాబట్టి ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలలో మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే రోగికి స్వస్థత కలిగింది. రెండోది ఏమంటున్నాడు? ప్రభు అతనిని లేపును. చూడండి, రెండో విషయం ఏంటంటే ప్రభు అతనిని లేపును. ఎవరిని? ఈ ఉపవాస ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న వారిని ప్రభువు లేపుతాడు. ఒకటి స్వస్థపరుస్తాడు, 2 లేపుతాడు, 3వది అతడు పాపములు చేస్తున్న వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. 3 విషయాలు. ఒకటి, పాప క్షమాపణ పొందుకుంటాడు ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తుడు అయితే. రెండవది, ఈ ప్రార్థనలో నీవు ఉంటే నిన్ను లేపుతాడు. పడిపోయిన చోట నుంటే నిన్ను లేపుతాడు. ఏ విషయంలో పడిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడే నిన్ను లేపి ఒక గరుడుగా, ఒక యోధుడుగా నిన్ను లేపి నిలబెడతాడు. దేవుని స్తోత్రం. 3వ చూస్తే నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలలో మనము విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసంతో ప్రభు సన్నిధికి రావాలి. విశ్వాసంతో ప్రభుని అడగాలి. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వినాలి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. అప్పుడు విశ్వాసము వెనుక ఉన్నటువంటి కృప, విశ్వాసము వెనుక ఉన్నటువంటి ఆశీర్వాదం వారు పొందుకుంటారు. అందరూ పొందుకోరు. అందుకంటున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. రోగముతో ఉన్నవారు ఎవరిని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. రోగముతో ఉన్నవారు డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. రోగముతో ఉన్నటువంటి వాళ్ళు ఈ మెడిసిన్ కాదని ఆ మెడిసిన్, ఎవరు ఈ హాస్పిటల్ కాదని హాస్పిటల్, ఈ డాక్టర్ కాదని ఆ డాక్టరు అని పరుగులు తీసుకుంటూ పోతున్నారు. కానీ వాక్యమైన దేవుడు ఏమంటున్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుని